కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక కోసం ఇతర టీడీపీ ఎంపీలతో కలిసి ఉదయం 9:30 పార్లమెంటుకు చేరుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్ భవనంలోని F101 వసుధా హాల్లో జరుగుతున్న పోలింగ్లో పాల్గొని ఓటు వేశారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. అనంతరం తమకు కేటాయించిన సీరియల్ నంబర్ల ప్రకారం వివిధ పార్టీల ఎంపీలు వరుసగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ
ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. 6 గంటలకు ఓట్ల కౌంటింగ్ చేపడతారు. పార్లమెంట్లో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసమేనని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలకు విప్ వర్తించదు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంపీ అయినా తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసుకోవచ్చు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సోమవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సీఈఓ సమక్షంలో జిల్లా పరిషత్లోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాత జడ్పీ క్వార్టర్స్ ఖాళీ చేయించడం, జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ లో గడువు ముగిసిన షాపులపై ఆక్షన్, అకౌంట్స్ విభాగంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు పరిపాలన ఆమోదం, జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపులు, పీఎఫ్ విభాగంలో పెండింగ్ అప్లికేషన్ల క్లియరెన్స్ వంటి ముఖ్య అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 13 మంది కార్యాలయ సిబ్బందికి రికార్డ్ అసిస్టెంట్లు మరియు ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంట్లుగా పదోన్నతి ఆదేశాలను చైర్పర్సన్ జారీ చేశారు. ఈ సందర్భంలో చైర్పర్సన్ మాట్లాడుతూ సిబ్బందికి పదోన్నతులు రావడం ద్వారా మరింత ఉత్సాహం పెరుగుతుందని, విద్యారంగంలో నాణ్యత పెంచడానికి జిల్లా పరిషత్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. సీఈఓ ఎం శ్రీహరి కూడా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందిస్తూ క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో విధులు నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె భీమేశ్వర్, జిల్లా పరిషత్ పరిపాలన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చూడు అంటే ఒకటి మన ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన మన డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్స్లో కూడా పదోన్నతులు కల్పిస్తున్నందువల్ల ముందున్న వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి కింద నుంచి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మన జిల్లా పరిషత్తులోగానైతే చైర్పర్సన్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్క పర్సన్ విషయమైనా సరే ఒక పోస్టింగ్ ఇవ్వడంలో కానీ లేకపోతే ప్రమోషన్ ఎవరిదే ఆగిపోయి ఉన్నా ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం ఎక్కడ ఖాళీ పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పదోన్నతి అనేది కల్పిస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు. చాలా కాలంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ లేకుండా అక్కడే మగ్గిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలివేట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మేడము ప్రమోషన్ సంబంధించిన ఫైళ్ళున్నా లేదా ప్రమోషన్ సంబంధించినటువంటి ఎలాంటి సూచనలు కానీ ఏదైనా సరే చాలా త్వరగా క్లియర్ చేస్తూ సిబ్బందికి కానీ అట్లా ఏఓలకు కానీ మాకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఆ ప్రమోషన్స్ అనేవి కూడా క్లియర్ చేయండి అని చెప్పని ఆదేశాలు జారీ చేస్తున్నాను. సో వారి ఆదేశాలు తర్వాత వారికి ఉన్నటువంటి ప్రోయాక్టివ్నెస్ త్వరగా మన వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళందరూ కూడా మంచి ప్లేస్లు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే చైర్పర్సన్ గారికి ఉందో సో దాని వలన ఈరోజు మనం మీ అందరూ కూడా ఈ 11 మందికి కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఇక్కడ అందరూ కూడా చేయాల్సింది మీకు ఇచ్చినటువంటి దాదాపు అందరూ కూడా స్కూల్స్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్స్లోనే ఇక్కడ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో పాఠశాలలో కూడా అటు ఉపాధ్యాయులతోటి హెడ్ మాస్టర్ గారితో పిల్లలకి ఏ రకమైనటువంటి సమస్య లేకుండా వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటుంటే ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏదైనా సరే మన వైపు నుంచి చేయవలసినటువంటి జిల్లా పరిషత్ సిబ్బంది ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సమస్యని సృష్టించే విధంగా కాకుండా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా పనిచేసేటప్పుడు కూడా ప్రోయాక్టివ్గా 1 గంట లేట్గా పోవడం 1 గంట ముందుగా రావడం అనేది కాకుండా సమయపాలన పాటిస్తూ ఎవరికి కూడా ఇబ్బంది.
జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల రక్షణ విభాగ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లా బాలల సంక్షేమం మరియు రక్షణ కమిటీపై కన్వర్జెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిషన్ వాత్సల్య పథకం అమలుకు అధికారులు మరింత సమన్వయంతో పనిచేసి మంచి లక్ష్యాలను తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న 19 గృహాలకు 19 మందికి మంజూరు కొరకు సిఫార్సు చేయడమైందని తెలియజేశారు. ఇంకా లైసెన్స్ పొందకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో అటువంటివి నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పోక్సో చట్టం కింద ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 83 కేసులు నమోదు కాగా 77 మందికి విద్యను కొనసాగించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ ఏ శారద, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వై విశ్వమోహన్ రెడ్డి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎన్ జితేందర్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి పాల్ సతీష్ కుమార్, సంబంధిత అధికారులు, మిషన్ వాత్సల్య నోడల్ అధికారి ఈ తులసి, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, సిడబ్ల్యూసి సభ్యులు సిహెచ్ రాజేశ్వరరావు, పుచ్చల వెంకటేశ్వరరావు, కెల్లా హైమావతి తదితరులు పాల్గొన్నారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ సర్వీసెస్ ఏంటి? ఓకే, ఇప్పుడు అడాప్షన్ వేరే చేస్తున్నాను. ఇప్పుడు ఒక చైల్డ్ మనం మళ్ళీ వచ్చింది కదా తమిళనాడు నుంచి, ఏం ఇష్యూస్ రావట్లేదు కదా, ఏమైనా మనం కౌన్సిలింగ్ ఇచ్చామా? ఎందుకని క్లాస్కి వెళ్తుందా? ఈ ప్రాసెస్ లోనే జరుగుతుంది. దే హావ్ టు అప్లై త్రూ ద పోర్టల్. చాలా మందికి తెలియట్లేదు. ఇంకా నోట్ మాటలతో నా పిల్లల్ని ఉంచుకోవడం, డబ్బు కోసము అలాంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి అడాప్షన్ ప్రాసెస్ ఈవెన్ చదివిన వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్లారిటీ లేదు హౌ టు అడాప్ట్ ఎ చైల్డ్ అనేది. సో ఐ వాంట్ ఫోన్ ఇన్ ఏదో సమ్ ప్రోగ్రామ్స్ లేదు, పారా గైడెన్స్ కాదమ్మా, న్యూస్ పేపర్ లో ఫోన్ ఇన్ ఏ మీడియా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో. సో లీగల్ ప్రాసెస్ ఉన్నాయి, ఈజీ ప్రాసెస్ ఉన్నాయి. మీకు కావాల్సినట్టే మనం అడాప్షన్ ని మ్యాచింగ్ చేయవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కామన్ మ్యాన్ కి పబ్లిక్ తెలియట్లేదు. లాట్ ఆఫ్ ఈ మధ్య కాలంలో ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈవెన్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో డోంట్ నో దట్ ఇస్ అ ప్రాసెస్. వాళ్ళు హిందూ అడాప్షన్ చట్టం అనుకుంటున్నారు, కానీ ఈ ప్రాసెస్ ఉన్నాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక మంచి ఆర్టికల్ అఫీషియల్ గా మీడియాకి ఇచ్చేది. సో ఆ పిల్లల్ని మీరు మీ లిస్ట్ లో పెట్టి వాషింగ్ వాటర్ పెట్టండి. హెచ్ఎంఎస్ మీకు ఆల్వేస్ సపోర్ట్. అవసరమైతే మన దగ్గరికి ఉన్న హాస్టల్ తీసుకుంటాం. అది పేరెంట్స్ ఉన్నారు, నాట్ ఆర్ఫన్. కానీ ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ పిల్లలు కూడా అందులో ఉండొచ్చు. సో ప్లీజ్ విజిట్ వంకాయగూడెం, ఫైండ్ అవుట్ మోర్ దోస్ చిల్డ్రన్. వాళ్ళ ఆర్ఫనా, సెమీ ఆర్ఫనా, లేదు పేరెంట్స్ ఉంటాం లేదా, పేరెంట్స్ ఉంటాం వాళ్ళ దగ్గర వచ్చేసి పిల్లల్ని మన హోమ్స్ కి తీసుకొచ్చేయండి. ఫర్ ఆల్ ది అదర్ కేర్ ఎక్కడ కావాలో అక్కడికి స్కూల్కి అటాచ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత, అధిక ధరలతో రైతన్నలను దగా చేయడాన్ని నిరసిస్తూ అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ ఏలూరు ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తొలుత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బయలుదేరారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అయినా కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల శ్రీనివాస్, కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడారు. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడడం దారుణమన్నారు. రైతులను నడ్డివిర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వ తీరు ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని, దేశానికి వెన్నెముకైన రైతును నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని, ఏడాదిన్నరైనా కూడా పూర్తి స్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితిని, రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరమని అన్నారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, ఎరువులు పక్కదావ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
మరి మన ఆయన గారిని ఇచ్చేసి వెళ్తాం. ఆయన దగ్గర ఆయన కలవచ్చాం. ఆర్డీఓ గారి గురించి వచ్చాను సార్. ఆర్డీఓ గారు లేరు కాబట్టి మీకు ఇస్తా ఉన్నాం. రైతుల సమస్యలు వెంటనే యూరియా కొడుతున్నాయి మీకు కూడా తెలుసు కాబట్టి కొంచెం దానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం అంటే సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటం, సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలంలో అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్ధం మాటలు చెప్పడం. ఈ మాటలు చెబుతూ గారడీ చేస్తుంటే రైతన్నలందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చవిచూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారనే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని, అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ వాళ్ళకి పంట నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు మంచి పంటలు పండే విధంగా వాళ్ళని ఆదుకుని అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటారు. నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వాన్ని పండుగ చేసుకోండి. అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ఏడిపిస్తున్నటువంటి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను. జై జగన్, జై జగన్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే. ఏలూరు జిల్లా అంటే రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది. రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం? ఈరోజు మేము వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చి వినతిపత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది. మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకే మంచి జరుగుద్ది. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దీన్ని కూడా అనగదొక్కాలనేటువంటి ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతుని ఎక్కడైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. శ్రీ భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్ట్స్ అండ్ సీడ్ సప్లయర్స్ మరియు శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వడ్డీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఫిష్ మార్కెట్లో ఉన్న భక్తాంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ అన్నదాన మహోత్సవంలో కమిటీ సభ్యులందరూ పాల్గొని భక్తులకి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ స్వామివారి అన్నప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు.
మరి టైట్గా ఉంది పంపించినా తెలీదు ఆ విషయం తెలీదు. అదే పక్కన భర్త మళ్ళీ తిన్నాయి. బహిరంగ మార్కెట్లో యూరియాను విక్రయిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జంగారెడ్గూడెం పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జంగారెడ్గూడెం ఆర్డీఓ ఎంవి రమణకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సకాలంలో ఎరువులు అందక రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యూరియాను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని సూచించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు కార్మూరి సునీల్, కంభం విజయరాజు, తెల్లం రాజ్యలక్ష్మి, కుక్కల ధర్మరాజు, ముప్పిడి శ్రీనివాస్, ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గౌరయ్య, గుప్తా తదితరులు పాల్గొన్నారు. మేడం గారు కొద్దిగా ముందు రండి. మేడం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా కొనుగోలు యూరియా ఎటువంటి డిస్ట్రిక్ట్స్ రాకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కానీ రైతులు అందట్లా. అసలు ఇన్నైనా రైతులు భరోసా కల్పించేలాగా యూరియా సక్రమంగా ఎలా చూడాల్సిందా వైఎస్ఆర్సీపీ మరి జెట్టి గురునాథరావు గారి యొక్క ఆధ్వర్యంలో విజయరాజు గారు, బాలరాజు గారు వారి ఇద్దరి యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి రైతులు అనేక మంది వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పి వారి గలం ఇప్పారు. ఈవేళ మాకు సకాలంలో ఎరువులు అందట్లేదు, సకాలంలో ఎరువులు అందకపోవడం మూలంగా అనేక మంది మేము నష్టపోతున్నాము. మాతో పాటు మా మండలాల్లో మా గ్రామాల్లో రైతులు బాగా నష్టపోతున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ తరఫున కాపాడాలి. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుతోటి గవర్నమెంట్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని సరిచేయాలి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎవరికి కావాలో వాళ్ళకి ఎటువంటి డెఫిసిట్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా రిప్రజెంటేషన్ చూడాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఈ రోజున
అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన మన తెల్లం బాలరాజు గారు, రాజేశ్వరి గారికి, చింతలపూడి విజయరాజు గారికి, అలాగే స్థానికంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణం లోకల్ నాయకులైన లక్ష్మి గారికి, చైర్మన్ గారికి, మండలాధ్యక్షులు నాగేంద్ర గారు, అలాగే పట్టణాధ్యక్షులు గుప్తా గారు, రైతు అధ్యక్షులు మధు గారికి, అలాగే ధర్మరాజు గారు, ఇంకా అనేక మంది ఈ స్థానిక నాయకులకి మీ అందరూ కూడా ఇంత ఘనంగా సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, యూరియా లేదని గొడవ చేస్తుంటే ఈవేళ మీటింగ్ పెడితే రాత్రి యూరియా లోడ్లేమో సొసైటీలకి బిల్లులు పంపిస్తారు. ఇది ఎవరు గొప్పతనం? జగన్ గారు గొప్పతనం. తల్లికి వందనం ఆడ ఇవ్వలేదని చెప్పేసి మేము గొడవ చేస్తే ఎమ్మడే తల్లికి వందనాన్ని కరకొరగేశారు. ఏదైనా సరే అక్కడ ఫ్రీ బస్ కూడా, గ్యాసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి గొడవ చేస్తారంటే వేస్తున్నారు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ ప్రతిపక్షంలో ఉండి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు కూడా రాష్ట్ర పేదలు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఈ రోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు, ఇంకా రాబోయేది అయినే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుండి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785.
లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్, దగ్గుబాటి పురంధరేశ్వర్ల సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంట విక్రయించుకునే అవకాశం కలిగిందని వర్జీనియా పొగాకు బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2 వర్జీనియా వేలం కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించి రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలలుగా వర్జీనియా పొగాకు మార్కెట్ పుంజుకుందన్నారు. లో గ్రేడ్ పొగాకు కూడా మంచి ధర పలుకుతుందని చెప్పారు. ఎంపీ మహేష్ కుమార్ పురంధరేశ్వరి సహకారంతో అతి తక్కువ అదనపు సుంకంతో అదనపు పంటను విక్రయించుకునే అవకాశం కలిగిందన్నారు. 0 నుంచి 10% అదనపు పంటకు అదనపు సుంకం విధించబడిందని తెలిపారు. 10 నుంచి 20% వరకు 2% అదనపు సుంకంతో పాటుగా ప్రతి కిలోకి ₹1, 20% పైబడిన పంటకు 3% అదనపు సుంకంతో పాటుగా ప్రతి కిలోకి ₹1 వసూలు చేయబడుతుందని తెలియజేశారు. ఈ ఏడాది అనుకున్న దానికంటే అదనంగా రైతులు పంటను పండించారని, అయినప్పటికీ టొబాకో బోర్డు ఎంతో బాధ్యతగా పంటను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది రైతులు పంటను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్పి ప్రసాద్, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర కుమార్, రైతు సంఘ నాయకులు కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు, అల్లూరి రామకృష్ణ, కూచిపూడి రమేష్, పొన్నగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ఎన్ఎల్ఎస్ మొత్తం 5 యాక్షన్ ప్లాట్ఫామ్లకి సందర్శన రావడం జరిగింది. గత 2 నెలల నుంచి 1.5 మంత్ నుంచి చూస్తే మార్కెట్ ఓవరాల్ గా కొంచెం పుంజుకుంటుంది. అలాగే లో గ్రేడ్స్ కూడా రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా అదనపు పంట మీద అదనపు సుంకానికి మనకు అప్రూవల్ వచ్చింది. మొట్టమొదటి 10% వరకు అదనపు సుంకం లేకుండా చేయడం జరిగింది. ఎందుకంటే అదనపు సుంకం 10% మనకి ప్రకృతి వలన, అంటే నేచురల్ బౌంటీ ఉంది, ప్రకృతి సహకరించింది. అలాగే రైతులు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మొట్టమొదటి 10% వరకు అదనపు పంట మీద అదనపు సుంకం లేకుండా చేసుకోగలిగాం. అంటే దీనికి గౌరవనీయులైనటువంటి ఏలూరు ఎంపీ గారైన మహేష్ గారు, అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు శ్రీమతి పురేంద్రేశ్వరి గారి యొక్క సహకారంతో మనం చాలా తక్కువగా అదనపు పంట మీద అదనపు సుంకం వేసుకోవడం జరిగింది. 0 నుంచి 10% వరకు ఎటువంటి సుంకం లేదు. 10 నుంచి 20% వరకు ఉన్న అదనపు పంట మీద 2% అదనపు సుంకము, ప్రతి కేజీకి ₹1. అలాగే 20 నుంచి మొత్తంగా ఎంత ఉన్నప్పటికీ కూడా దాని మీద అదనపు సుంకం 3% ప్లస్ ₹1 కేజీకి వేయటం జరిగింది. పొగాకు పంట ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పండించారు రైతులు. మేము మొత్తంగా ఎన్ఎల్ఎస్ లో ఒక 56 మిలియన్లు మాత్రమే పంట పరిమితిని నియంత్రించగా దాదాపుగా 80 మిలియన్ల పంట వచ్చింది. ఇదంతా మొట్టమొదటిగా మార్చిలో స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎలా అమ్మాలి, ఇంత పంటను ఎలా క్లోజ్ చేసుకోవాలి, రైతులకు మంచి ఆమోదయోగ్యమైనటువంటి రెమ్యునరేటివ్ ప్రైజ్ ఎలా ఇప్పించాలని కంగారు పడ్డాం. అయితే ఓవరాల్ గా చూసుకుంటే పొగాకు బోర్డు యొక్క ఖచ్చితమైన పద్ధతులు అనుకోండి, రైతుల యొక్క సహకారం అనుకోండి, అలాగే వ్యాపారస్తులు కొంతమేర ముందు సహకరించకపోయినా తర్వాత వాళ్ళ మంచి ఆర్డర్లు రావడంతో కొంతమేర ఎన్ఎల్ఎస్ లో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ మరీ ఆకర్షణీయంగా ఉందని చెప్పలేను, కానీ కొంత రైతులు చావు తప్పి కన్ను లొట్టబోయారు వాస్తవం చెప్పాలంటే. పొగాకు బోర్డు బాధ్యతగా రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో వారి యొక్క ప్రతి చివరి ఆకు వరకు కూడా మంచి ధరతో అమ్మించడానికి ప్రయత్నం చేసింది. గత 2 నెలల నుంచి కూడా మార్కెట్ బాగుంది. లో గ్రేడ్స్ కూడా కొంతమేర ఆకర్షణీయంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ చాలా బాగుంటుందని నాకు ఆశాభావంగా ఉంది. సో హై గ్రేడ్స్ ఇప్పుడు ₹375 పోతుంది, రాబోయే రోజుల్లో ₹400 వెళ్ళవచ్చు. అయితే ఆఫర్ చేయకపోతే వెళ్ళం. త్వరగా బేస్ ఆఫర్ చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ నవంబర్లో మనం డబ్బులు పెట్టుబడి పెట్టాం, ఇప్పటికి ఇంకా డబ్బులు జేబులోకి రాలేదు. త్వరగా అమ్ముకోండి.
మంచి ధరలు వస్తాయి, త్వరగా ఆఫర్ చేయండి. మేము కూడా మనకి ఎక్సెస్ టొబాకోకి అప్రూవల్ వచ్చింది. మీకు బేల్స్ ఆఫరింగ్ బేల్స్ కూడా 3 నుంచి 4 బేల్స్ ఆఫర్ చేస్తారు. సో వచ్చే సంవత్సరం పొగాకు బోర్డు పంట నియంత్రణ మేరకు పంటని పండించాలని కోరుకుంటున్నాను. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదాని మీటర్లు వద్దు, పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టించి అందంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారం పడేలా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగుస్తున్నారని వారు ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి మంగరాజు, ఎస్ మహంకాళీరావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైఎస్ కనకారావు, జె గోపి, నాయకులు కె లెనిన్, సిరిబత్తుల సీతారామయ్య, పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు భారంగా మారుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ప్రజలకు భారంగా మారుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ప్రజలకు భారంగా మారుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ప్రజలకు భారంగా మారుతున్న విద్యుత్ ఛార్జీలు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. అయితే ఆ రోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన కూటమి నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం ఈ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించే పని చేశారు. ఇప్పుడు గృహాలకు కూడా బిగించే పని చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల యొక్క ఆమోదం లేకుండా, వాళ్ళ యొక్క ఇష్టం లేకుండా ఇవాళ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే చాలా దుర్మార్గం. ఒకవైపు విద్యుత్ శాఖ మంత్రి గారు మేము బలవంతంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాం, ఆమోదం పొందిన తర్వాత బిగిస్తామని చెప్పి ఇవాళ దొంగచాటుగా దొంగల్లో వచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపుని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించిన చోట్ల ఈ రోజు కూడా బిల్లులు ఇవ్వలేదు. మరి ఈ బిల్లులు భారం ఒకేసారి ఇస్తే కనుక నష్టపోయే పరిస్థితి ఉన్నది. స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు కూడా ప్రజల మీద, వినియోగదారుల మీద వేసే ప్రయత్నాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు ఆధారంగా ప్రజలపై ఇట్లాంటి విద్యుత్ భారాలు వేస్తా ఉన్నారు. అట్లాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో మరి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసింది. కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా రద్దు చేయాలి. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ను వెంటనే ఉపసంహరించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సుకు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్త అయిన రవి మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ఓటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయే ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోవాలని అన్నారు. మత ప్రాతిపదికన పౌరులను విభజించే బీజేపీ విధానాలను ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని, పౌరులు ఓటు హక్కును ప్రశ్నించే విధంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను రద్దు చేయాలని తెలిపారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కేంద్రం బీజేపీకి తొత్తుగా మారడం తగదని అభిప్రాయపడ్డారు. ఓటర్ల నమోదుకు పౌరసత్వంతో ముడి పెట్టరాదని అన్నారు.
ఓటు హక్కుకు ఆధార్, పాన్, రేషన్ తదితర గుర్తింపు కార్డులు చెల్లవని, కేవలం పౌరసత్వానికి సంబంధించిన రుజువులు కావాలని అడుగుతూ పౌరసత్వ చట్ట సవరణను, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఐఆర్ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు. దానికి ఎన్నికల కమిషన్ తోడ్పాటు అందించడం బాధాకరమని అన్నారు. బీహార్లో ఓట్లు తొలగించడం, కర్ణాటకలో దొంగ ఓట్లు చేర్పించడం చూస్తుంటే కేవలం బీజేపీని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఈ వైఖరి రాజ్యాంగ విలువలను, ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదకరంగా మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగమణి, పి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు జీవరత్నం, భాస్కర్, ముత్యాలమ్మ, వెంకట్రావు, సుధారాణి, నాయకులు సూర్యకిరణ్, శ్యామలారాణి, ఇస్సాకు, అరుణకుమారి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. అలా చేసిన 11 పత్రాలు మీరు చూపించండి అని అడగటం వల్ల దాదాపు 65 లక్షల మంది సక్రమంగా అది సకాలంలో చూపించలేపారు. ఫలితంగా ఆ ఒక్క రాష్ట్రంలోనే 65 లక్షల ఓట్లు పోయినాయి. ఒక్క రాష్ట్రంలో ఎన్ని రోజుల్లో? కేవలం నెల రోజుల్లో 65 లక్షల ఓట్లు తీసేశారు. ఎందుకు తీశారండి? చచ్చిపోయారనా, లేకపోతే నా రవికి ఒక చోట ఓటు ఉండి మళ్ళీ ఎక్కడో ఓటు ఉంది, 2 చోట్ల ఓటు ఉందనా? అలా ఏం కాదు. నిన్ను 11 పత్రాలు అడిగాం, ఆ 11 పత్రాలు నువ్వు చూపించలేకపోయావు కాబట్టి నీకు ఓటు తీసేస్తున్నావు అని చెప్పి తీసేశారు. ఆ పత్రాలు కూడా సమర్పించడానికి ఏమైనా ఎక్కువ టైం ఇచ్చారా? లేదు, నెల రోజులు టైం ఇచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, అలాగే నీ కులం ఏంటి సర్టిఫికెట్, మతం ఏంటి సర్టిఫికెట్, ఇలాంటి 11 సర్టిఫికెట్లు వాళ్ళకి ఇస్తేనే ఓటు ఇస్తామని చెప్పారు. వాస్తవంగా మనకు రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు ఏ రకంగా ఉంటుంది? 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఆ 18 ఏళ్ళు నిండినోడికి ఓటు హక్కు ఉందా, వాడికి ఓటు ఉందా లేదో చూసి ఓటు లేకపోతే ఓటు చేర్చడమే ఎన్నికల కమిషన్ పని. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తుంది ఏంటంటే ఓటు హక్కు ఇవ్వడం అనే పనే కాదు, అసలు నువ్వు భారతదేశ పౌరుడో కాదా నిరూపించుకో అనే పని కూడా చేస్తాం. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్కి ఆ పని లేదు. రాజ్యాంగబద్ధంగా దేశ పౌరుడా కాదో నిరూపించుకుంటేనే ఓటు హక్కు ఇవ్వాలి, లేకపోతే లేదు అనేది లేదు. అతనికి గతంలో ఓటు హక్కు ఉందా లేదా నువ్వు పరిశీలన చేయటం, దాన్ని కంటిన్యూ చేయటం. కొత్తగా చేరాల్సిన వాళ్ళకి 18 ఏళ్ళు నిండిందా లేదా ఆ వయసుకు సంబంధించిన అర్హత పత్రం తీసుకోవటం, అతనికి ఆధార్ కార్డులో రేషన్ కార్డులోనూ అతని పేరుందో లేదో చూడటం, ఓటు హక్కు ఇవ్వడం, ఇది పద్ధతి. పార్టీకి కట్టుబడి ఉండడమే కాకుండా పార్టీ పటిష్టతకు అహర్నిశలు శ్రమిస్తూ ఏలూరు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఎదిగి బడేటి కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ అందరూ బాబాయ్ అని పిలుచుకునే మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంకు ఎమ్మెల్యే బడేటి ఆశీస్సులతో ఏపీ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా అధిష్టానం నియమించింది. దీంతో పార్టీ వర్గాలతో పాటు చోడే అంచర్గాణంలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకి పదవి ఇప్పించిన ఎమ్మెల్యే బడేటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తూ ఏలూరు నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా తన బాధ్యత నిర్వర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్తగా, సినీ డిస్ట్రిబ్యూటర్గా, అలాగే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీతగా, ముఖ్యంగా నగరంలో ప్రముఖ వ్యక్తిగా అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ వివి బాలకృష్ణారావు జన్మదిన వేడుకలు ఎన్ఆర్పేటలోని ఉషాబాల చిట్స్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. నగర ప్రముఖులు, ఆఫీస్ మేనేజర్స్ మరియు సిబ్బంది సమక్షంలో ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్లు పుష్పగుచ్చాలతో, దుస్సాలవలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం డాక్టర్ బాలకృష్ణారావు సిబ్బంది వద్దకు వచ్చి అందరికీ మంచి జరగాలని, అందులో తాను కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ పెద్దల పట్ల గౌరవభావంతో మెలగాలని, వారు లేకపోయినా వారిని స్మరిస్తూ దైవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
విన్ టీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మరి నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.